ఫిబ్రవరి 2వ తేదీన ఆదివారం రోజున మేషరాశి వారికి ఒక స్త్రీ వల్ల జరగబోయేది ఇదే. మీరు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. కనుక ఈ మేషరాశి వారికి ఆ స్త్రీ వల్ల ఏం జరుగుతుంది? ఈ మేషరాశి వారి శుభ అశుభ ఫలితాలు అలంపూర్ జోగులాంబాదేవి జ్యోతిష్యాలయం గురుజీ సీతారామరాజు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9948253372. మీ ఎటువంటి సమస్యలైనా 24 గంటలో పరిష్కారం లభించును. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ మేషరాశి వారికి శుభ అశుభ ఫలితాలు, అలాగే ఆ స్త్రీ ఎవరు అనేది పూర్తి వివరణ మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, వర్తి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశి వారికి చెందుతారు. అయితే ఈ రాశికి అధిపతి కుజుడు. ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి తన స్వంత గ్రహాల ఒకటి ఉంటుంది. ఈ గ్రహం మనకి బలంగా ఉన్నట్లయితే ఆ వ్యక్తి ప్రతి పనిలో కూడా సక్సెస్ సాధిస్తారు. అలాగే ఈ రాశి వారికి మూల సూత్రములు, మేషరాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడటానికి అందమే కాకుండా అలాగే ఇతరులను చూడగాని వారి కష్టాలను వీరితో పంచుకుంటారు. ఈ రాశి వారు మిత్రతత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని కూడా చౌకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశి వారు చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావం కలిగి ఉంటారు. అలాగే ఈ మేషరాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు. వీరు తాము చేయాలనుకున్న పని విషయంలో కృత్య నిశ్చయంతో ఉంటారు. కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడరు. వృషభ రాశి వారు క్రమశిక్షణతో ఎక్కువగా ఇష్టపడతారు. ఏ విషయంలోనూ కూడా నిర్లక్ష్యంగా అస్సలు ఉండరు. అలాగే ఈ రాశివారు వీరి ప్రతి పనిని కూడా హృదయపూర్వకంగా చేస్తారు. ఎవరికైనా సహాయం చేయవలసి వస్తే ముందు అడుగు వేస్తారు. అలాగే ఈ రాశివారు దయా ధనగుణం, క్షమాపణ గుణం కలిగి ఉంటారు. ఎవరినైనా కానీ వీరిని విశ్వసించిన మంచి ఫలితాలైతే వీరు పొందుతారు. వీరు తమకు నచ్చిన వారు అపరాధము చేసినప్పటికీ కూడా క్షమించే గుణం కలవారు. వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చుటకు ఎవరికి సాధ్యం కాదు. ఈ మేషరాశి వారు మాట తీరులో మృదువుగా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరు ఇతరులతో కలిసి తమ పనిని పూర్తి చేసుకోగల సామర్థ్యం కలిగి ఉంటారు. వీరికి మంచి కార్యాచరణ శక్తి ఉంటుంది. అనుకున్నది సాధించే వరకు వీరు నిద్రపోరు. సాధించడానికి ఎంత కష్టమైనా మనస్తత్వం వీరికి ఉంటుంది. అలాగే ఈ రాశిలో పుట్టినవారు అదృష్టవంతులు అని చెప్పవచ్చు. వీరిది గొప్ప మనస్తత్వం అని చెప్పవచ్చు. ఈ రాశిలో పుట్టిన వారికి సహనం చాలా ఎక్కువ. అలాగే ఈ 12 రాశులకెల్లా సహనం ఎక్కువగా కలిగిన రాశి ఏదైనా ఉందంటే అది మేషరాశి మాత్రమే. ఈ యొక్క గుణం వల్ల వీరు చాలా ప్రత్యేకంగా అందరికీ నచ్చేలా కనిపిస్తుంటారు. అంటే చాలా ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటారు. అలాగే ఈ రాశి వారికి క్షణం కూడా తీరిక లేకుండా ఎప్పుడు ఏదో ఒకటి సాధించాలి అనే తపనతో వీరు ఉంటారు. ఏమి చేయలేరు అని నిందించినా కూడా ఖచ్చితంగా జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనే తపన ఉంటుంది. కష్టాల్లో ఉన్నప్పటికీ ఎదుటి వాళ్ళకి సహాయపడాలి అనే గుణం వీరు ఉంటారు. ఎన్నో మంచి లక్షణాలు ఉన్న ఈ రాశి వారికి ఒక స్త్రీ అయితే వీరి జీవితంలో ప్రవేశించి ఈ రోజున వీరిని మోసం చేస్తుంది. వీరి జీవితంలోకి పైకి ఎదగకుండా ఈరోజు వీరికి విశ్వ ప్రయత్నాలు చేయడానికి అవకాశాలైతే దక్కుతాయి. అంతేకాకుండా నీచమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. ఆ స్త్రీ మీకు స్నేహితురాలు వలె నటిస్తూ ఉంటుంది. మీకు మంచి కోరుకున్నట్లుగా నటిస్తూ ఉంటుంది. మిమ్మల్ని మోసం చేయటానికైతే
ప్రయత్నిస్తూ ఉంటుంది. అటువంటి స్త్రీని మీరు గమనించవలసి ఉంటుంది. అయితే ఏ అక్షరం పేరు మొదలయ్యే స్త్రీ యొక్క మీ నాశనాన్ని కోరుకుంటుంది, అలాగే మిమ్మల్ని ఏ విధంగా మోసం చేస్తుంది, మీ నుంచి తనం ఏం ఆశిస్తుంది అనే పూర్తి వివరణ ఇప్పుడు తెలుసుకుందాం. ఆమె మీతో స్నేహితులు లేదా స్నేహితురాలుగా నటిస్తూనే ఎంతో మంచిగా ఉంటుంది. మీ నుంచి ఎక్కువగా ఏ రోజున డబ్బు ఆశిస్తుంది. ఈ విధంగా ఉద్యోగపరంగా అయినా, ఆర్థిక పరంగా అయినా, తన కుటుంబానికి సంబంధించి ఎటువంటి అంశాలైనా మంచి చేయటానికి మీ నుంచి అనేక రకాలుగా సాయం పొందడానికి ఇటువంటి సందర్భంలో మిమ్మల్ని తను మోసం చేస్తుంది అనే విషయం కూడా మీకు తెలియకపోవచ్చు. అనేక రకాలుగా తన నుంచి మీరు ఈ రోజున వంచనకు గురవుతారు. ఎన్నో రకాలకు మోసం చేసి ఉండొచ్చు, కానీ ఈ రోజున చేసి ఈ మోసాన్ని మీరు తట్టుకోలేకపోతారు. ఇప్పటికైనా ఆ స్త్రీ ఎవరు అనేది గమనించకపోతే గనక వారి చేతిలో మీరు కోలుకోలేని దెబ్బ వారు తీస్తారు. కనుక పనులన్నీ పక్కన పెట్టేసి ముందుగా మేమేం చెప్తున్నామో మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకోండి. ముఖ్యంగా ఈ మేషరాశి వారికి ఎదుటి వ్యక్తుల మీద చెడు ఆలోచన అస్సలు ఉండదు. ఎప్పుడు ఎదుటి వారికి సహాయం చేస్తూ నమ్మకంతో ఉంటారు. ఇలాంటి ఎక్కువగా మంచితనం ఈ వ్యక్తిత్వం కారణంగానే వీరు చిక్కుల్లో పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరి కష్టాలను ఒక రకంగా వీరు కొని తెచ్చుకుంటారని చెప్పుకోవచ్చు. వీరి మంచితనాన్ని ఎదుటి వ్యక్తులు వారి అవసరాల కోసం ఉపయోగించుకొని వీరిని మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మళ్ళీ తిరిగి మోసపోయిన వారికి సహాయం చేయడానికి కూడా వీరు ప్రయత్నం చేస్తారు. ఈ మేషరాశి వారికి అధికంగా మంచితనం, మానవత్వంతో సహాయం చేసి గుణాన్ని కలిగి ఉంటారు. వీరు చేసే పని యొక్క మాట తీరు కానీ అన్నిటిలో కూడా ఎదుటి వారిని ఆకట్టుకుంటారు. ఈ విధమైన గుణగణాలు కలిగి ఉండటం వల్ల ఎదుటివారి వీరిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అయితే వీరికి ఎటువంటి కష్టం వచ్చినా సరే దాన్ని ఎదుటివారికి మాత్రం అస్సలు చెప్పరు. తమలో తామే బాధపడుతుంటారు, లేదంటే భగవంతుడికి చెప్పుకుంటారు తప్ప ఎదుటివారికి వారి కష్టాల గురించి అస్సలు చెప్పుకొని ఇబ్బంది పెట్టరు. అలాగే ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో ఫిబ్రవరి 2వ తేదీన ఆదివారం రోజైతే కొంచెం జాగ్రత్తగా ఉండడమే ఉత్తమం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ స్త్రీ వల్ల మీకు ఎన్నో అవమానాలు, నిందలైతే పడబోతున్నాయి కనుక స్త్రీ వల్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది. ఎందుకంటే లేనిపోని నిందలు రావటం, లేదా మీరు చేయని తప్పకు మీరే నిందపడవలసి వస్తుంది, లేదా అవమానాల వల్ల మీ యొక్క కుటుంబ సభ్యుల మీద గొడవలు అనేవి జరగడం అనేది జరుగుతుంది. కనుక ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే ఈ మేషరాశి వారు చాలా మంచి గుణాన్ని కలిగి ఉంటారు కనుక ఇతరుల చేతుల్లో చాలా ఈజీగా మోసపోతారు. అంటే గుడ్డిగా వారిని నమ్మిస్తూ ఉంటారు కనుక వీరు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకపోవడమే మంచిది. ఎవరు శత్రువులు, ఎవరు మిత్రులు అనేది పూర్తి గమనించాలి. అప్పుడే మనం జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటాం.